లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ నేనైతే 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టుకున్నాను. ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా చేస్తే ఒకే హ్యాండ్ కట్ అవుతుంది. మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేయాలి. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ కట్ అవుతాయి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ వాడుతున్నాను. దీనివల్ల ఏంటంటే మన వైపుకి ఉన్న ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రెండో స్కేల్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నార్మల్ స్కేల్ వాడే కన్నా ఈ ఎల్ స్కేల్ వాడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. కింద ఖర్చుల కోసం 1/2 ఇంచు, అదేవిధంగా ఎగస్ట్రా వీళ్ళు హైట్ పెంచమన్నారు కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. టోటల్గా 1 ఇంచ్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుందాము. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కింద ఖర్చులు వదిలేయండి, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని ఇలాగ ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలాగా పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. చెక్ చేసుకుంటే నాకు 8.5 ఇంచులు అయితే వచ్చిందండి. 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 పెట్టుకోవాలి. స్ట్రేట్గా చూసుకుంటే ఆర్మ్ లూజ్ అనేది ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. 8.5లో 1 ఇంచ్ మైనస్ చేస్తే 7.5. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి. స్ట్రేట్గా చూసుకుని ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ క్రాస్గా 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి పావుతకు 2 ఇంచులు తీసుకోవాలి. ఇలా క్రాస్గా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా చక్కగా మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మన కర్వ్ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ కర్వ్ తిప్పుకోండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడానే ఈ సైడ్ కూడా మనకి అతుకులు అయితే పడతాయండి. ఈ అతుకుల కోసం ఆ పక్కనే కట్ చేసిన పీస్ని అయితే తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి. ఇలాగా షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా, అందుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలాగ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక 1/2 ఇంచు హైట్ పెంచడానికి 1 ఇంచు, వీళ్ళకి బాడీ హైట్ కూడా పెంచమన్నారు అందుకుని పెంచేశాను. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది, లేదా ఫ్రంట్ పార్ట్ నుంచి ఆ ఉక్స్ పట్టి తగ్గించి సైడ్ ఫోల్డింగ్ వర్క్ చూసుకున్నా కూడా చెస్ట్ వస్తుంది. నాకు 2 వైపులో చూసుకున్నా కూడా నాకు 9.5 వచ్చింది. సో అదైతే మార్కింగ్ వేశాను. కింద 1/2 ఇంచ్ ఖర్చు హైట్ పెంచడానికి 1 ఇంచ్ మార్కింగ్ వేసాను కదా, అదంతా వదిలేసుకుని మన బ్లౌజు హైట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా నెక్ డీప్ తెలియాలంటే కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా చెస్ట్ వచ్చేసి 9.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా అంతే. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్ వచ్చేసి 2.5, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, కింద వచ్చేసి 3 ఇంచులు ఖర్చులతో కలిపి, పైన 2.5, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, కింద ఖర్చులతో కలిపి 3 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కర్వ్ అనేది బాగా తిప్పేసేయండి. చిన్న సైజు షోల్డర్ తెలియాలంటే నెక్ పక్కన ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నాకు ఓవరాల్గా 5.5 ఇంచుల కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది, 5.6. అదే మార్కింగ్ వేసాను. చంక డౌన్ మాత్రం 5.7 వేసాను, పావుతకు 6 ఇంచులు వేసాను. చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా. ఆర్మ్ లూజ్ అనేది 8.5 అనేది మ్యాచ్ అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలాగా షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని ఇలాగ చెక్ చేసుకోవాలి 8.5 అనేది మ్యాచ్ అయిందా లేదా అని. నాకైతే మ్యాచ్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు. ఈ నడుము లూజ్ కూడా అంతేనండి.
డాట్తో కలిపి 9.5 ఇంచులకు మార్కింగ్ వేసాం కదా, అదే మార్కింగ్ తోటి ఇక్కడ వీడియోలో చూపించినట్టు సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా. ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్. దీనికోసం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాలి. కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని యాజ్ టీజ్గా మార్కింగ్ అనేది వేసేసేయండి. మొత్తం యాజ్ టీజ్గా వచ్చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ వైపుకి ప్రతి చోట కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసుకోండి. ఇలాగా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ అండి. పైన షోల్డర్ కుట్టు దిగించి కింద షేప్ బెల్ట్ ఖర్చుతో కలిపి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది. పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి నాకు 13 ఇంచులు, ఒక గీత తక్కువ 13 ఇంచులు అయితే వచ్చింది. సో నేను కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి 13 ఇంచులకైతే మార్కింగ్ వేశాను. చూడండి ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పైన షోల్డర్ ఖర్చు వదిలేసుకుని మనం లైన్ వేసాం కదా నెక్ దగ్గర, ఆ పక్క నుంచి కొలవాలి, పైనుంచి కాదు. ఆ పక్క నుంచి కొలుచుకుంటూ వచ్చి నెక్ అనేది మన వైపుకున్న లైన్కి టచ్ అయ్యే వరకు చూసుకుని దానికన్నా 2 గీతల పైకి మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ యాస్టీస్గా మార్కింగ్ వేసుకోకండి. దానికన్నా 2 గీతల పైకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ నెక్ రౌండ్ అనేది ఇలాగా చేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది. ఇప్పుడు నెక్ డీప్ దగ్గరించి పట్టుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసేసాను. వేసిన తర్వాత డాట్ హైటు కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. డాట్ హైట్ కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మనకి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్లో సగానికి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. అంటే నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఆ రెండింటి మధ్యలో ఒక డాట్ వస్తుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ కూడా వస్తుంది. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. నెక్ దగ్గర మాత్రం చాలా మంచి ఫినిషింగ్ ఇవ్వాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేసి ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది మనకి. ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయాలన్నమాట. 2.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా చక్కగా కట్ చేసుకుని పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు అయితే సరిపోతుంది. మీడియం సైజు కదా, 10.5 ఇంచులు సరిపోతుంది. 10.5 ఇంచులకు మార్కింగ్ వేసేసేయండి. ఈ సైడ్కి ఏమో 2.5, ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేసి చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసి 3.5, షేప్ దగ్గర 2.5 అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసేయండి, సరిపోతుంది. అంతేనండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక లేయర్ కూడా ఉండాలండి, ఒక లేయర్తో అయితే కాదు.
ఫ్రంట్ అనేది కిందకి దిగిపోయినట్టు ఉంటుందన్నమాట. ఇంకొక లేయర్ కూడా ఉండాలి. అంతే. ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి, సరిపోతుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.